వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. వివాదాస్పదంగా మారిన హీరో శివాజీ వ్యాఖ్యలు. ఆయన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో 2 రోజుల క్రితం కొన్ని వ్యాఖ్యలు చేశారు హీరోయిన్లు ఉద్దేశించి. అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల యొక్క భావం ఏదైతే ఉందో ఆ భావాన్ని ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు, సినిమా హీరోయిన్లు, ప్రత్యేకంగా సెలబ్రిటీలు. అది కరెక్ట్ కాదు. ప్రతి భారత స్త్రీ ఒక యువరాణి లాంటి వారు అనమాట. నిండుదనంతో ఉండాలి, చీరకట్టుతో నిండుదనంతో ఉండాలి. సో అలా ఉంటేనే ఆ స్త్రీమూర్తిని చూస్తే ఎవరికైనా చేతులెట్టి దండం పెట్టే విధంగా ఉండాలి. కానీ అర్ధనగ్న ప్రదర్శన చేయటం వల్ల వారి యొక్క ఆత్మగౌరవానికే భంగం కలుగుతుంది, రక్షణ కూడా ఉండదు. ఎందుకంటే సమాజంలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. సో అవి అరికట్టాలంటే ప్రతి స్త్రీ ఒక మాతృమూర్తిలా కనిపించాలి అనేది ఆయన మాటల్లోని భావన. అయితే ఆయన ఒక పొరపాటు ఏం మాట్లాడారంటే, చీరకట్టులో ఉండాలి, నిండుదనంతో ఉండాలని మాట్లాడుతూ సామాన్లు చూపిస్తే మిమ్మల్ని ఎవరు కూడా హర్షించరు అని మాట్లాడారు. సామాన్లు అనే పదం అంటే వరంగా అంటే చెప్పాలంటే చెప్పకూడదు, అంటే స్త్రీలకు సంబంధించినటువంటి అంశాల మీద ఆయన చేసిన వ్యాఖ్య అనేది అది కరెక్ట్ కాదు. మీరు అర్ధనగ్నంగా కొంతమంది హీరోయిన్లు ఫంక్షన్లకు అటెండ్ అవుతూ ఉన్నారు, నిండుదనంతో రండి. సరే, చీరకట్టు కాకపోయినా వస్త్రం శరీరం అంతా కప్పుకునే విధంగా ఉంటే మనం, ఎందుకంటే అందరూ భారతదేశం లేక సినిమా ఇండస్ట్రీలో ఉండేది. ఆంధ్ర, తెలంగాణ, ముంబై, ఎక్కువ ముంబై వస్తున్నారు ఇప్పుడు, కర్ణాటక, తమిళనాడు, ఎవరైనా భారతీయ స్త్రీలే కదా. సో నిండుదనంతో వస్త్రధారణ ఉండాలి అని అనొచ్చు. కానీ సామాన్లు చూపించటం వల్ల మీకు అంత గౌరవం ఉండదు అనే విధంగా ఆయన చెప్పబోయారు. సామాన్లు అనే పదం వాడారు. ఆ పదాన్ని చాలామంది తప్పుపడుతూ ఉన్నారు. మహిళలు కూడా, తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకి ఏదో నోటీసులు కూడా ఇచ్చినట్టున్నారు. తర్వాత ఆయన క్షమాపణ కూడా చెప్పినట్టున్నారు, నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను. అయితే రకరకాలుగా సోషల్ మీడియాలో రకరకాలుగా శివాజీ గారి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలు అవన్నీ బయటికి తీసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఆయన చెప్పినటువంటి ఒక అంశంలో ప్రధానంగా భావం ఏంటంటే, ప్రతి స్త్రీ కూడా, సినిమా ఇండస్ట్రీ కానీ ఇంకే ఇండస్ట్రీ అయినా సరే, నిండు వస్త్రధారణతో ఉండాలి అని చెప్పేసి శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలను అందరం కూడా స్వాగతిద్దాం. కానీ అక్కడ వ్యాఖ్యలు చేసే క్రమంలో కొంచెం ఆయన మరి మతి తప్పి మాట్లాడారా, లేకపోతే ఫ్లోలో మాట్లాడారా, పొరపాటును మాట్లాడారో కానీ సామాన్లు అనేటువంటి పదాన్ని, స్త్రీ శరీర భాగాలను ఉద్దేశించి సామాన్లు అనేటువంటి పదాన్ని ఆయన ఆ విధంగా మాట్లాడటం అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం అయితే ఖచ్చితంగా తప్పు, దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పొరపాటును మాట్లాడని చెప్పేసి ఆయన కూడా క్షమాపణ కూడా చెప్పినట్టున్నారు. కాబట్టి మరి ఇంకా ఈ అంశం మరి ఎక్కువగా లాగకుండా ఉంటే కూడా, అంటే మా తెలుగు వాళ్ళందరికీ కూడా గౌరవంగా ఉండేటువంటి అంశం. ఎందుకంటే ఒక తెలుగు హీరోనే ఈ విధంగా మాట్లాడాడని చెప్పేసి తెలుగు వాళ్ళు పరువు మనం బజార్ను వేసుకోకుండా ఉండాలంటే ఆయన ఆల్రెడీ క్షమాపణ చెప్పాడు కాబట్టి ఒకసారి క్షమిస్తే పోతుందిలే అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమంది మేధావులు, విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే ఆయన వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారినాయి అని చెప్పాలి. అయితే చెప్పాలనుకున్నటువంటి ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి ఆ భావం కరెక్టే, అందరికీ నచ్చుతుంది, స్వాగతించాల్సినటువంటి భావం. ఎందుకంటే స్త్రీల యొక్క శరీరం నిండుదనంతో వస్త్రధారంతో ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పాలనుకున్నటువంటి అంశం నిజంగా చాలా కరెక్ట్. అయితే మరి రకరకాలుగా ఎవరెవరో స్పందిస్తూ ఉన్నారు, మహిళలు, స్త్రీలు. అంటే స్త్రీల గురించి మాట్లాడారు కాబట్టి ఎవరైనా స్పందించవచ్చు, దానికి ఏమి తప్పు లేదు. సో అనసూయ గారు వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు అని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో అలాగా. అయితే ఆయన వ్యాఖ్యలు చేయకుండా ఉన్నట్లయితే ఎవరు కూడా స్పందించాల్సిన అవసరం ఉండేది కాదు. సామాన్లు అనే పదం వాడకుండా నార్మల్గా మహిళలకి వస్త్రధారణ నిండుదనంతో ఉండాలని మాట్లాడితే బాగుండేది. మొత్తానికైతే ఈరోజు శివాజీ గారు అయితే ఒకటి చెప్పబోయి స్లిప్ అయ్యారు. సో ఫ్లోలో స్లిప్ అవడంతో చాలామందితోటి ఆయన కాస్త నెగిటివిటీని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఆ స్థాయిలో ఆ హోదాలో ఉన్నప్పుడు ఏదన్నా చెప్పాలనుకున్న వాళ్ళు కానీ
హితబోధ చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తులు కానీ ముందు వారి వ్యక్తిగతంగా వారు పర్ఫెక్ట్గా ఉండాలి. రెండోది వారు మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామా అని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించుకొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.